కర్ణాటకలోని ఆర్డీఎస్ యొక్క ప్రాజెక్టును మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ నేతలు, ముఖ్యంగా మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, తర్వాత లక్ష్మారెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా కూడా ఈరోజు సందర్శించడం జరిగింది. ప్రస్తుతం మనకు వారు అందుబాటులో ఉన్న వాళ్ళు అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఈరోజు మీరు సందర్శనలో ప్రధానంగా ఏ అంశాలను గుర్తించారు? ఇక్కడ తుంగభద్ర నది మీద ఆర్డీఎస్ పైన కొన్ని అక్రమ ప్రాజెక్టులు కడతా ఉన్నారని చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి అవన్నీ పరిశీలించడానికి మా మహబూబ్నగర్ జిల్లా నాయకులందరూ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత, ఎందుకంటే 20 ఏళ్ళ ముందు ఇక్కడికి రావడం జరిగింది. అప్పుడు తెలంగాణ ఉద్యమంలో భాగంగా కేసీఆర్ గారు పాదయాత్ర చేయడం జరిగింది. అప్పుడే ఆంధ్ర వాళ్ళు అన్యాయంగా ఈ ఆర్డీఎస్ను అన్యాయం చేసినారు. ఈ డీసిల్టింగ్ చేయలేదు, కెనాల్ పట్టించుకోలేదు, ఆయకట్ట అంతా పారడానికి అవకాశం లేకుండా పోయింది. 15.9 టీఎంసీలకు 4-5 టీఎంసీ కూడా నీళ్ళు కూడా రాని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి 87,500 ఎకరాలు గద్వాల, ఆలంపూర్ జిల్లాలో పారేది ఉంటే 7-8 ఎకరాలు కూడా పాడట్లేదని అప్పుడే ఉద్యమం చేయడం జరిగింది, కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకునే మరి చివరి ఆయకట్టు నీళ్ళు అందించాలంటే తుమ్మిళ్ళ ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ ఉండాలని కేసీఆర్ గారు లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ చేసి కంప్లీట్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు చూస్తే, ఇక్కడ వచ్చి పరిస్థితి చూస్తే ఎంత భయంకరంగా ఉందంటే, అసలు ఇక్కడ మన రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా, అసలు ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది, ఈ జిల్లా నాయకుడు ముఖ్యమంత్రి కావడం, మరి ఇతను కూడా కనీసం పట్టించుకోకుండా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, గవర్నమెంట్ ఏం చేస్తుంది, వీళ్ళు ఇంటెలిజెన్స్ చేస్తుంది అనేది భయంకరంగా ఉన్న పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ పైన జస్ట్ 100 మీటర్ల పైనే మరొక ప్రాజెక్ట్ కడతా ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే, ఇంతకుముందు తహసీల్దార్తో మాట్లాడితే మేము డ్రింకింగ్ వాటర్ కొరకు తీసుకుపోతున్నాం అంటారు. డ్రింకింగ్ వాటర్ కొరకు అంత పెద్ద కెనాలు, అంత పెద్ద రిజర్వాయర్, 2 రిజర్వాయర్ అవసరం లేదు. పైప్ లైన్ వేసుకొని తీసుకుపోవచ్చు 15-20 గ్రామాలకి. మరి డ్రింకింగ్ వాటర్ పేరు మీద జల దోపిడీ జరుగుతుంది ఇక్కడ. ఆ పైన ఇంకా కొన్ని ప్రాజెక్టులు అవుతున్నాయి. కొన్ని డ్యామ్ కమ్ బ్రిడ్జ్ అని అట్లా, రోడ్ కమ్ బ్యారేజ్ అని అట్లా రోడ్ల పేరు మీద డ్రింకింగ్ వాటర్ పేరు మీద రకరకాల అనుమతులు లేని అక్రమ కట్టడాలు కట్టి మొత్తం తుంగభద్రను ఆర్డీఎస్ నిండబెట్టే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. తుంగభద్రనే కాదు, కృష్ణానది మీద కూడా మరి అది అల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచి 2 మీటర్లు ఎత్తు పెంచితే దాదాపు 300 టీఎంసీల పైన నీళ్ళు ఆగుతాయి. ఇక కిందికి ఏడొస్తాయి, వచ్చే నీళ్ళు అక్కడికక్కడ ఆగిపోతాయి. ఎప్పుడో మొత్తం నిండి తర్వాత ఆగస్టులో, సెప్టెంబర్లో కొన్ని నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో అటు కృష్ణా పోతుంది, నీళ్ళు వస్తే రావడం బంద్ అవుతాయి. ఇలా తుంగభద్ర మీద ఇవన్నీ కడితే ఇది కూడా బంద్ అవుతాయి. అదే కాకుండా ఇక్కడ వచ్చి చూస్తే ఇక్కడ రైట్ కెనాల్కి పర్మిషన్ లేదు. గతంలోనే అక్రమంగా రైట్ కెనాల్ కట్టడానికి ప్రయత్నం జరిగింది. అప్పుడు మా ప్రభుత్వంలో దాన్ని ఆపడం జరిగింది, అదైతే ఆగిపోయింది. కాకపోతే మళ్ళీ భయం ఏమేస్తుందంటే, మొన్న అయితే రహస్య ఒప్పందం జరిగిందో ముగ్గురు ముఖ్యమంత్రుల మధ్యన, అది కూడా వదిలిపెట్టుతారనే డౌట్ వస్తూ ఉంది. కేవలం ముఖ్యమంత్రి గారు ఈ యొక్క ప్రభుత్వం అవగాహన రహితంతో, తెలివితక్కువతనంతో, అసలు ఈ జిల్లా మీద కనీసం మమకారం లేకుండా, అసలు నీళ్ళ మీద వాళ్ళకి తెలియలేక మరి అన్నీ కూడా వదిలిపెడతా ఉన్నారు, హక్కులు వదిలిపెడతా ఉన్నారు. కేవలం కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ అది అవసరం లేని అనవసర ప్రాజెక్టు కొరకు, ఆ ఎన్ఓసి కొరకు వీటన్నిటి కూడా ఎన్ఓసి ఇచ్చారని తెలుస్తూ ఉంది. అంటే చిన్నదాని కొరకు మొత్తం వదిలిపెడతా ఉన్నాడు. ఇది భయంకరమైన పరిస్థితి. మరి ఈ పరిస్థితిని అడ్డుకోవడానికి పరిశీలించడం ఇక్కడ రావడం జరిగింది. ఇది అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి దీని మీద డిస్కస్ చేసి ఫర్దర్ కార్యాచరణ చేపట్టడం. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వాళ్ళని తెలుసుకున్నాం. సార్, ఈరోజు మీరు చేసినటువంటి సందర్శనలో మీరు ప్రధానంగా ఏ అంశాలను గమనించారు, భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు? ప్రధానంగా ఏంటంటే, ఓవరాల్గా ఈ 3 రాష్ట్రాలకు ఎప్పుడు శాశ్వతంగా కొట్లాడి పెట్టుకునేట్లా ఈ కార్యక్రమాలు ఉన్నాయి. తెలంగాణకు మాత్రం తీరా అన్యాయం కనిపిస్తూ ఉంది. ఎవరైనా కూడా, ఒక వ్యక్తి, మామూలు వ్యక్తి చూసినా కూడా ఇట్లా 3 ప్రాంతాలు ఇట్లా చూస్తే, అరే తెలంగాణ వైపు ఇంత సిల్ట్ ఉంది, ఒక సుక్క నీళ్ళు పోతలేవు. ఇది బ్యారేజ్ కమ్ చెక్ డ్యామ్ టైపులు, ఇది వాటర్ రిజర్వాయర్ నిండి పైకేసి నీళ్ళు పోవాలా ఈ బ్యారేజ్ నుంచి. కానీ అక్కడ గేట్లు వల్లగొట్టి నీళ్ళు పోతున్నాయి. ఎక్కడ పోతున్నాయి? ఆంధ్రాకి పోతున్నాయి. అక్కడ ఆంధ్రాకేమో నీళ్ళు పోతున్నాయి, ఇక్కడ తెలంగాణకేమో మొత్తం సిల్ట్ వేరుకపోయింది, గేట్లు కూడా బంద్ చేసి పడేసిండు. దీనిపైన కురిడి రిజర్వాయర్ లిఫ్ట్ కంప్లీట్ అయిపోతుంది, 2 టీఎంసీ రిజర్వాయర్ కూడా కంప్లీట్ అయిపోతుంది. చిక్కాలమరి దగ్గర అంగో రిజర్వాయర్ అవుతుంది. కట్టింది తెలంగాణలో, దీన్ని తుంగభద్ర డ్యామ్ కట్టింది పైసా 100% అందరు అన్ని చెలమట రక్తంతో పన్నులు కట్టి, ఆ పన్నులతో కట్టినటువంటి ప్రాజెక్ట్ అది. ఏ ప్రభుత్వం సహకారం లేకుండా తెలంగాణ వాళ్ళు కట్టిన ప్రాజెక్ట్ నుంచి కేటాయించినటువంటి 15.60 టీఎంసీలల్లా ఒక్క సుక్క నీళ్ళు ఇప్పుడు పోతలేదు. వరదలు వచ్చే తప్ప, పెద్ద పెద్ద వరదలు వస్తే తప్ప మామూలుగా పోవట్లేదు. చిన్న వర్షాలకు వచ్చే నీళ్ళు పోవట్లేదు, రీజనరేట్ వాటర్ పోతలేదు. పక్కనే 100 మీటర్లనే ఇంకా లిఫ్ట్ కడుతున్నారంటే ఇది ఎంత అన్యాయం అని ఎవడని అంటాడు. అంటే క్లియర్ అర్థమైంది అంటే తెలంగాణను కంప్లీట్ భూస్థాపితం, పాలమూరుని ఎండగొట్టడానికి చేస్తున్నటువంటి కుట్రది. ఎవడే కానీ అన్ని రాష్ట్రాలకు తలాయించి పంచుకుంటారు, ఎక్కువ తక్కువ ఇస్తారు నీళ్ళు. కనీసం
కొంత నీళ్ళు అక్కడ పోతే కొంత నీళ్ళు ఇక్కడ పోతుంది. చెరువు కింద పొలాలు ఉంటాయి, 10 ఎకరాలకి ఎంత కాలం పెట్టాలి, 5 ఎకరాలకి ఎంత కాలం పెట్టాలి, గట్టుపైన ఇట్లా పిడతలు వేసి నీళ్ళు తీసుకుపోతారు. లాజిక్ అది. ఇక్కడ ఇదేందండి, ఇది ఎండగొట్టి వాళ్ళు తీసుకుపోవడం అది. కనుక చాలా అన్యాయమైంది ఇది. మేము 3 ముఖ్యమంత్రులు కూర్చొని ఏదో న్యాయం చేస్తారనుకో, కానీ అన్యాయం చేసారు. తెలంగాణ శాశ్వతంగా అన్యాయం చేసిండ్రు. మేము ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోం. దీన్ని ఎట్లా ఎదిరించాలా, ఎట్లా చేయాలనో మేము ప్లాన్ చేస్తాం. తెలంగాణ ప్రజలను ఐక్యం చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో మాత్రం దాన్ని వదిలిపెట్టాం. ఇది శ్రీనివాస్ గౌడ్ గారు చెప్తున్నారు. మొత్తంగా మాత్రం ఈ యొక్క ఆర్డీఎస్కు తెలంగాణకు ముఖ్యంగా పాలమూరు జిల్లాకు జరిగేటువంటి అన్యాయాన్ని ఎట్టి పరిస్థితిలో సహించేదని చెప్తున్నారు. భవిష్యత్తులో దీనిపైన ఆందోళన కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పి వాళ్ళు హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ అనంత విజయభాస్కర్, సాక్షి న్యూస్, రాజోలి బండ నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.